యోబు గ్రంథం 14:7-9 వరకు చదువుదాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఒక చెట్టు గురించి మాట్లాడుతున్నాడు యోబు. ఎందుకంటే యోబు సమస్తాన్ని కోల్పోయాడు, శపించుకుంటున్నాడు. నేను పుట్టుకతోటి ఎందుకు చనిపోను, ఎలా ఎందుకని దేవుడిని మట్టుకేమనట్లే, ఫ్రస్ట్రేషన్తో ఏదో మాట్లాడుకుంటున్నాడు, స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నాడు. కానీ దానికి వేరు కూడా మనం చూసాం. ఎక్కడో కొంచెం స్వనీతి అనేది ఉంది. ఓకే, అతనిలో ఉన్నాయి కాబట్టి అతను శుద్ధి చేయాలని అతని విశ్వాసంలో వెళ్తున్నాడు. దేవుడు అంటే ఇష్టమే, కానీ ఎక్కడో కొంచెము హృదయము కలుషితం అయిపోయింది. దాన్ని శుభ్రం చేయడం కోసము అది మహాఘోరమైన కలుషితము, గర్వం అనేది. అది శుద్ధీకరణ కోసం అంత ఘోరమైన శ్రమ గుండా వెళ్తున్నాడు యోబు. ఈ కాలంలో అలా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ దేవుడు పరిశుద్ధాత్మని పెట్టేశాడు కాబట్టి లోపల ఈజీగా శుభ్రం చేయగలదు. కాబట్టి యోబు లాంటి గొప్ప కష్టాలు, మరణాలు లాంటివి నీ కుటుంబంలో జరగవు. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. యోబు కాలంలో బయట ఉన్నాడు. నిన్ను నువ్వే కడుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు, నీలో ఎవరున్నారు? అతను అగ్నివలే దాటిని కాల్చేసి నిన్ను లోపల నుంచి శుద్ధీకరించునుగాక. సో యూ గాట్ అ పవర్ఫుల్ హోలీ స్పిరిట్. గాడ్ డజంట్ నీడ్ టు పనిష్ గ్రేట్లీ లైక్ జోబ్. He can purify you from inside, no matter how bad your children are, your husband is, wife is, your neighbors are. God can burn that chaff by the power of His Holy Spirit and purify you in Jesus' mighty name. ఇప్పుడు నీ కొడుకు ఎంత చెడ్డోడైనా, నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు, నీ భార్య, భర్త, పిల్లలు ఎంత ఎలాంటి వాళ్ళైనా ఈ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఆ పొట్టును కాల్చివేసి వారిని వినయముగా పరిశుద్ధంగా మార్చునుగాక. కాబట్టి యోబు లాంటి శ్రమలు కొత్త నిబంధనలో వెళ్ళాలా మనము? అంత ఘోరమైన శ్రమలు. ఎంతమందికి అర్థమైంది ఇది? కాబట్టి దేవుడు ఇచ్చాడు, దేవుడికి వెళ్ళిపోయిన డైలాగ్ కొత్త నిబంధనలో పనిచేస్తుందా? ఆయన సమృద్ధి గల జీవం ఇస్తున్నాడు. కొత్త నిబంధన డైలాగ్ ఇది. యోబు 14:7-9. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఒక చెట్టు నరికేసిన అది మొద్దలాగా మట్టిలో ఉన్న ఒక నీళ్లు పోస్తే ఆ మొద్దు కాస్త చిగురుస్తుంది. కానీ నా పని అయిపోయిందయ్యా, అంతా అయిపోయిందని యోబు తన అసాధ్యమైనటువంటి సామెతను పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. నా పని అయిపోయింది, ఇంక మీరు నన్ను ఏమని లాభం లేదు, ఇక నాకు నిరీక్షణ లేదని యోబు నిరీక్షణ లేని డైలాగులు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? జోబ్ ఈజ్ టాకింగ్ హోప్లెస్లీ. పక్కన చెప్పండి, యోబు నిరీక్షణ లేని డైలాగులు వేస్తున్నాడు అని చెప్పండి. సాధారణంగా కోల్పోయిన తర్వాత అందరికీ వస్తుంది ఇలాగా. కొంతమంది ఆ గతాన్ని మర్చిపోయి ముందుకు రాలేరు. అందుకే ఫర్గెటింగ్ ద పాస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దాం. అయితే అతను ఇలా మాట్లాడుతాడు, ఇక నాకేంటి, నా పని అంతా అయిపోయింది, ఇక నేనేం చేయలేను, నేను చచ్చిపోతా. కానీ దేవుడిని మటుకు నేను చెప్పించను అనుకుంటున్నాడు. 10-12 వరకు చదువుదాం యోబు గ్రంథం. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? మనుషులైతే చెట్టు అయితే పైకి వస్తుంది, మళ్ళా నరికేసినా సరే మళ్ళా వస్తుంది. కానీ మనిషి సంగతి ఏంటి? నరులు మరణమై కదలలేక పడి, మనిషి చచ్చిపోతే అయిపోయిందే, లెగలేడు ఇంకా. ఎందుకంటే తన పిల్లలు వాళ్ళు వెళ్ళి చనిపోయారు కాబట్టి అతను నిరీక్షణ లేదు. నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురో నాకైతే తెలియదయా. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. తటాక జలములు ఎట్లు ఇంకిపోవునన్నది, నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగనే నరులు పండుకొని, వాగులు కొనుక్కొని ఎండిపోయినాయి. తర్వాత దాన్ని స్టాప్ చేసి ఇల్లు కట్టేసుకొని అది కనపడవు చాలా మటుకు. ఎలాగా మనిషి నిరీక్షణ లేదు అని యోబు మాట్లాడుతున్నాడు. సాధారణంగా ఈ తలంపులు అందరిలో ఉండేటువంటి తలంపులు, అందరూ ఇటు గుండా వెళ్తారు. చదవండి. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్రలేపజాలరు. ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర. ఒకసారి అయిపోయిన తర్వాత నిరీక్షణ లేదు అని ఆ ముగ్గురు స్నేహితుల్ని మందలిస్తున్నాడు యోబు. ఎందుకు మీరు నాకు ఏదేదో డైలాగులు వేసి నన్ను ఖండిస్తారు? అయిపోయిందంతా, ఇంకేం లేదు. నేను ఎస్ అన్నా నో అన్నా మ్యాటర్ క్లోజ్ అంటున్నాడు. చూద్దాం. అయితే ఇతనికంటే కొంచెం ఎక్కువ జ్ఞానము మరి కీర్తనకారుడికి ఉంది. అంటే కీర్తనకారుడు అంటే దావీదు ఒకడనే కాదు, చాలా మంది రాశారు ఈ కీర్తనలు. ఒకసారి 1వ అధ్యాయానికి వెళ్దాం, 2-3 వచనాలు చదువుదాం. కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే వాక్యం ఎరిగిన వారు వేరంట. చూడండి, అందరూ చెప్పండి, వాక్యములో దాచబడిన జీవజలములు నాకు కలుగును గాక అన్నాడు. అందుకే దేవుడు దాచబడిన ధనం అంటే ఇతరులకు కనబడవి జీవమైనవి తన ప్రియుల కొరకు, తన ప్రేమించే వారి కొరకు దాచిపెట్టాడంట. టు దోస్ హూ లవ్ హిమ్ హీ విల్ రివీల్ మిస్టరీస్.
అయితే యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. అంటే ఏంటి? వాక్యం మీద ఆధారపడిన వాడికి నేను అందులో మర్మాలు ఇస్తాను. ఈ వాక్యం మీద ఇంకా ఆధారపడివాడు, నిరీక్షణ లేకపోయినా ఇంకా వాక్యము కావాలని పట్టుకున్న వాడు ఎలా చేస్తాడంట? చూద్దాం ఒకసారి 3వ వచనం. అతడు నీటి కాలువలే ఏరను నాటబడి అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? యోబా, చెట్టులాగా, చెట్టుకైనా నిరీక్షణ ఉంది, నాకు లేదంటావు. నా వాక్యం ఎరుగును వాడిని చెట్టులా చేస్తా. ఇంత నీరు తగిలినా కానీ నిన్ను వాకు దగ్గర పెట్టి ఆకు వాడక ఫలమించట వల్ల నిరీక్షణను మళ్ళా దేవుడు ఇవ్వగలడు. ఈరోజు ఎవరైతే నాకు పని అయిపోయింది అనుకుంటున్నారో, నీ పని అవలే, అదే దేవుడు కొత్త నిబంధనలో చనిపోయిన వాడిని ఏమంటాడు? లేపో అంటాడు. రైజ్ ద డెడ్. ఈ కొత్త నిబంధన కాలంలో నిరీక్షణ లేదు అనడం అసంభవం. నీవు ఉండి ఇరుక్కుపోయిన ప్రతి పరిస్థితి నుంచి అద్భుత రీతిగా బయటకు వచ్చేదువు గాక. డివోర్స్ అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, అప్పుల పాలు అవ్వచ్చు, ఏదైపోయి మళ్ళా వాక్యము ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదించి మళ్ళా పైకి తీసుకురాగలడు. ఏ చెట్టు అయితే ఇక చెట్టే బెటరు, ఆ చెట్టులాగే నిన్ను చేస్తానంటున్నాడు. అయితే ఈ చెట్టు ఆకు వాడకడి ఉంచుతుందంట. వాక్యం రెగ్యులర్గా తీసుకుంటుంది అనొచ్చు. ఈ దేవుడు ప్రార్థిస్తున్న బైబిల్ చంద్రబాబు, నాకేం జరగలేదు. కాలము 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 తన కాలమందు ఈ సంవత్సరము నీ కాలము వచ్చును గాక, నువ్వు ఫలించుదు గాక. దెర్ ఆర్ సీజన్స్ అండ్ టైమ్స్, యూ విల్ నాట్ బేర్ ఎవ్రీ టైం. అలాగే ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నావో, ఎక్కడ అవమానం పొందావో, ఏది పోగొట్టుకున్నావో అక్కడ నీవు మళ్ళా కట్టబడదువు గాక. దేవుని యొక్క ఆకాశముందున్న తలంపులు నీ జీవితంలో ఆరంభమవును గాక. మే హిస్ వర్డ్స్. అయిపోయింది నా ఫ్యామిలీ, 20 ఏళ్ళు అయిపోయింది, 40 ఏళ్ళు అయిపోయింది, అవ్వలేదు. God will lift you up again. Don't give up. ఎంతమందికి అర్థమవుతుంది? సో దెర్ ఈస్ హోప్, దెర్ ఈస్ హోప్. మైకా 7:7-9. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నేను అన్ని మంచి పనులు చేస్తాను, ఆలకిస్తాడా? చూద్దాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. ఎప్పుడైతే మనం పడిపోతామో, పొరపాట్లు అందరూ శరీరంలో ఉన్న పడిపోవడం అనేది వాస్తవం. కొన్ని పొరపాట్లు చేస్తాం, కొన్ని ఆలస్యాలు జరుగుతాయి. అయితే శత్రువు ఏం చేస్తాడు? దేవుడు 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 అనుకున్నాడు. ఏమైంది నీకు? ఏసయ్య అన్నావు, ఏమైంది? ఏం జరిగింది? ఇదే నింద. అసలు నిన్ను నువ్వే ఖండించుకుంటావు. దేవుడు నాలో ఉన్నాడు, అందుకే నీకు రోగం వచ్చి చెప్పరు. పులుసు అయిపోతున్నా సరే, ఎలా ఉన్నాడు? బాగున్నావు అంటారు. ఎందుకు? నువ్వు దేవుడిని తెలుసుకున్నావు. ఎలాగైనా తీర్పు తీరుస్తారేమో, తీర్పు తీర్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ప్రేమించేవాళ్ళు ఉంటే అప్పుడు చెప్పుకుంటావు నువ్వు. అందుకే ప్రేమించే వాళ్ళకి మాత్రం చెప్పుకోవాలి నువ్వు. చూడండి, నా శత్రువు నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగ్గా నుండును. 9-10. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఏదో చేసుండొచ్చు, నన్ను క్షమిస్తాడు ఆయన. తర్వాత ఇంతకు నేను చేయకముందే నా పాపాన్ని క్షమించేశాడు. అయినా నేను వేచి ఉంటా, నా టైం వస్తుంది, నేను పొరపాటు చేసి ఉండొచ్చేమో. ఆయన కోపాజ్ఞని, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాజ్ఞని సహిస్తును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. See, this man shall come back. Somebody say, I'll bounce back. I'll rise even higher. అందరూ చెప్పండి, నేను తిరిగి మళ్ళా పుంజుకుంటాను, నేను మళ్ళా వెలుగులోకి వస్తాను, నేను మళ్ళా ఆశీర్వదించబడతాను. Verse 10. నా శత్రువు దాన్ని చూచును. నీ శత్రువు ఎవరైతే ఇప్పుడు దాకా ఏం చేసావు నువ్వు, ఏం జరిగింది, ఆ శత్రువు నీ ఆశీర్వాదాన్ని సంవత్సరం చూడును గాక. 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అలా చూసి నువ్వు నిందలు పడ్డావా? లెట్ యువర్ టైమ్ బిగిన్ దిస్ ఇయర్. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. ఏడి నీ దేవుడు? యేసు యేసు అన్నావు, గుడి అన్నావు, ఏమైంది దేవుడు అని నేను నిందించిన నీ భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, వాళ్ళు ఈ సంవత్సరం నీ ఆశీర్వాదాన్ని చూసి అవమానము నొందుతారు. హూ సెడ్ వాట్ హ్యాపెండ్ టు యువర్ గాడ్? నీ హీన స్థితిలో చూసి అవమానపరిచారేమో. నీ బలహీనత, అందరూ చెప్పండి, నా బలహీనతను బలముగా మార్చువాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. ప్రతి విశ్వాసులు దేవుడు పనిచేస్తున్నాడు. మేబీ నీ బలహీనతలో వాళ్ళు నిన్ను హేళన చేశారేమో, నువ్వు పడిపోయావని. కానీ దేవుడు ఆ బలహీనతను బలంగా మారుస్తున్నాడని వాళ్ళకి తెలియదు. 3 యోహాను 2వ వచనము, 3 John verse 2. 3 యోహాను 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించు. ఇంగ్లీష్ లో చూద్దాం. Beloved, I wish above all things that you may prosper and be in health. దేవుని చిత్తం ఏంటి? నువ్వెప్పుడు ఆర్థికంగా చక్కగా ఉండి ఆరోగ్యముగా ఉండుట అనేది దేవుని చిత్తం అంట. అన్ని విషయాల్లో, అబవ్ ఆల్ థింగ్స్, అన్నిటికంటే పైన
నీకు ఫస్ట్ ఆరోగ్యము, ఆ తర్వాత ఐశ్వర్యము ఉండాలనేటువంటిది దేవుని చిత్తం అండి. అందుకే వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేసి అందరిని హీల్ 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 హీల్, వాడు పశ్చాత్తాపడాలన్నా, వాడు చేసేది చెడు తెలుసుకోవాలన్నా, వాడు బతికి బయటపడాలి కదా. ఎందుకంటే అనారోగ్యంగా ఉంటే చనిపోవాలనిపిస్తుంది. ఎక్కువ కాలం అనారోగ్యంగా ఉన్నా, అబ్బా నేను చనిపోతా, ఎక్కువ కాలం ఒప్పులో ఉన్నాను, ఐ వాంట్ టు డై, థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్, ఈ నొప్పి పోవట్లే, ఈ వ్యాధి పోవట్లే, చనిపోతే బాగుంటుంది, ఫ్రస్ట్రేషన్, ఇంకా వాడేం బాగుపడతాడు. అందుకే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఇటువంటి ఎలాంటి ఫస్ట్ విల్ హీల్ 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 హీల్, అందరినీ స్వస్థపరిచేసిన తర్వాత వారికి ఆ స్వస్థత ద్వారా దేవుడిని తెలుసుకొని మారు మనసు పొంది ఆయనతో సహవాసము చేస్తూ బహుగా ఫలించే ద్రాక్షవల్లిలో మారుతారు వాళ్ళు. సో హీలింగ్ ఈజ్ ద బేసిక్ పవర్, బేసిక్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్. స్వస్థత అనేది మన బేసిక్ హక్కు, హ్యూమన్ రైట్స్, ద చర్చ్ రైట్స్. హీలింగ్, అందుకే వారి శిష్యులు అందరికీ ముందే అన్నారు, గో హీలింగ్ అండ్ దెన్ ప్రీచ్, హీలింగ్ అండ్ ప్రీచింగ్, హీలింగ్ అండ్ ప్రీచింగ్. మే దిస్ రివైవల్ గో టు నెక్స్ట్ లెవెల్ దిస్ మంత్. మీ కుటుంబములన్నీ ఆరోగ్యముగా ఐశ్వర్యముతో ఈ సంవత్సరము నుంచి మీ శేష జీవితం అంతా ఎలా ఉండును గాక. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్. ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్, అన్నిటికంట పైన ఎలా ఉండాలంట, ఆరోగ్యముగా ఉండాలంట, ఐశ్వర్యంతో ఉండాలంట. అందరూ చెప్పండి, నా స్వస్థత దేవుని చిత్తము. నజరేయుడైన యేసయ్య, పౌలులాగా మేము నమ్ముచున్నాము నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఈ గొప్పది ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించి ఘనముగా ముగిస్తాడని నమ్ముతున్నామయ్యా. అది ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, తల మీద చేతులు పెట్టుకున్నారో, ఆయా గృహాల్లో, ఇళ్లల్లో, ఆయా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఆరంభించావు, వారి దేహాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, రానున్న రోజుల్లో నీ నామం మహిమార్థమై వారిని ఆశీర్వదించి వారిని వాడుకొని వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అద్భుత రీతిగా నూతన సామర్థ్యము దయచేసి కోల్పోయిన వాటిని 2 రెట్లు వారికి ఇచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించి నీ నామాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఘనపరచుకోమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.